నమస్తే వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్। కృష్ణ జన్మభూమి కేసులో పిటిషనర్ గా ఉన్న మధురకు చెందిన అశుతోష్ పాండేకు పాకిస్తాన్ నుండి బెదిరింపులు వచ్చాయి। అంతేకాకుండా అలహాబాద్ హైకోర్టును పేల్చేస్తామంటూ బెదిరించారు। శ్రీకృష్ణ జన్మభూమి ముక్తి నిర్మాణ ట్రస్ట్ అధ్యక్షుడు కూడా అయిన అశుతోష్ పాండేను వాయిస్ రికార్డులతో బెదిరింపులకు గురిచేశారు। వాట్సాప్ లో ఆడియో సందేశాలు 2 నెంబర్ల నుండి వచ్చాయని 2 పాకిస్తాన్ నుండి వచ్చినవేనని అశుతోష్ తెలిపారు। బుధవారం రాత్రి 9:36 923029854231 నెంబర్ నుండి మెసేజ్లు వచ్చాయి। ఆ వాయిస్ మెసేజ్లలో అలహాబాద్ హైకోర్టును బాంబులతో పేల్చేస్తామని నిన్ను కూడా విడిచిపెట్టమంటూ బెదిరించారు। ఆ సందేశాలలో అసభ్యకరమైన వ్యాఖ్యలు కూడా చేశారు। నవంబర్ 19న అలహాబాద్ హైకోర్టును బాంబులతో పేల్చివేస్తామని అవతలి వ్యక్తి చెప్పాడు। అశుతోష్ పాండే మరణం తప్పదని బెదిరించాడు। మొత్తం 22 ఆడియో క్లిప్పులు వచ్చాయి। అశుతోష్ వాటిని పోలీసులకు అప్పగించారు। ఈ క్లిప్పులు 3 నుండి 12 సెకండ్ల నిడివి ఉన్నాయి। పాకిస్తాన్ నెంబర్ల నుంచి ఎన్నో బెదిరింపు కాల్స్ కూడా అశుతోష్ అందుకున్నారు। షమ్లీలోని కండ్లా నివాసి అయిన అశుతోష్ పాండే ఇంతకు ముందు కూడా తనకు ఇలాంటి బెదిరింపులు వచ్చాయని, ప్రయాగ్రాజ్, కౌశాంబి, ఫతేపూర్, మధురాలో వాటిపై కేసులు నమోదు చేశామని చెప్పారు। షాహీ ఈద్గా మసీదు నియంత్రణ నుండి శ్రీకృష్ణ జన్మభూమిని విడుదల చేయాలని కోరుతూ 18 మంది పిటిషనర్లలో అశుతోష్ పాండే ఒకరు। షాహీ ఈద్గాలో అక్రమ విద్యుత్ కనెక్షన్ పై కూడా ఆయన ఫిర్యాదు చేశారు। ఇది నచ్చని కొందరు ఆయనను చంపేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు। ఉత్తరప్రదేశ్లోని మధురాలో శ్రీకృష్ణుడి ఆలయానికి సంబంధించి హిందువులు గత కొన్ని దశాబ్దాలుగా న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నారు। మధుర శ్రీకృష్ణ జన్మభూమి ప్రాంతాన్ని షాహీ ఈద్గా మసీదు అంటూ ముస్లిం పక్షాల కోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేశారు। వాటిలో కొన్నింటిని అలహాబాద్ హైకోర్టు కొట్టివేసింది। మధురలోని శ్రీకృష్ణుడి ఆలయాన్ని కూల్చి మసీదును నిర్మించారని ఎప్పటి నుంచో హిందూ సంఘాలు ఆరోపిస్తున్నాయి। ఆ ప్రాంతంలో శ్రీకృష్ణుడి ఆలయం ఉండేదని, మొఘలుల కాలంలో ఆలయాన్ని కూల్చేసి మసీదును నిర్మించడానికి సాక్ష్యాలు ఉన్నాయని హిందూ పక్షాలు చెబుతూ ఉన్నాయి। మసీదుపై కొన్ని తామర శిల్పాలు, హిందూ పురాణాల్లో ఉండే శేషనాగు ఆకారాలు ఉన్నాయని, వాటిని సాక్ష్యాలుగా పరిగణించాలని అంటున్నారు। అయోధ్యలో జరిగినట్లుగానే మధురలో కూడా జరగాలన్నది హిందువుల ఆకాంక్ష।